ఎట్లున్నారు ఈ 8 నెలల పరిపాలనలో ప్రతాప్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ప్రజాపాలన వచ్చింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిపాలన నడుస్తుంది. ప్రజలకు అందుబాటులో ప్రజల సౌకర్యం కొరకు పనిచేస్తుంది. సార్, గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారిని చూసిన తర్వాత అరే నేను కూడా ఆ స్థానంలో ఉండుంటే బాగుండు కదా అని ప్రతాప్ రెడ్డి గారికి ఎప్పుడు అనిపించలేదా? అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నాకు కూడా ఉండాలని ఉంటుంది తప్పకుండా. మోసగాని వల్లనే ఇవాళ నేను అసెంబ్లీలో లేకుండా పోయినా. దొంగ ఓట్ల ఎమ్మెల్యేనా వారు? 100%. కాంగ్రెస్ పార్టీ ఇంత హవా నడుస్తున్నప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి గారిని జనగాం నియోజకవర్గ ప్రజలు ఎందుకు తిరస్కరించారు అని అంటే ఏం చెప్తారు సార్? ప్రజలు నన్ను తిరస్కరించలే. ప్రజలు దొంగబోట్ల అధికారికంగా నా గెలుపు కొరకు 7,500 ఓట్లు కావాలి. అవును, 18,500 దొంగ ఓట్లు. పల్లా రెడ్డి గారికి దొంగ ఓట్లకు సంబంధం ఏంటి? అధికారులను బెదిరించుకుంటూ అవును ఆయన దొంగ ఓట్లని నమోదు చేసి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేని లోటు స్థానిక జనగాం ప్రజలు ఊహించుకుంటున్నారా? వారికి ఆ ఇబ్బందులు చాలా ఏడుస్తున్నారు కొంతమంది. అయితే ఇప్పుడు జనగాంకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే, మీ దగ్గర నియోజకవర్గ సమస్యల మీద వస్తున్న ప్రజల్ని బట్టి చూస్తే జనగాంకి ఎమ్మెల్యే పల్లా రెడ్డి గారా లేదంటే ప్రతాప్ రెడ్డి గారా అంటే ఏం చెప్తారు మీరు? కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏమో పేపర్ మీద, నేను ప్రజల ముందు. ప్రజలైతే నన్నే ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు. ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారంటే ప్రజల పట్ల ప్రతాప్ రెడ్డి గారికి ఎందుకు ఇంత మక్కువ ప్రేమ? అంటే ప్రజా సేవ కొరకు వచ్చిన నేను తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినా. ఉద్యమంలో కేసీఆర్, హరీష్ రావు కంటే ఎక్కువ పాత్ర నాది. వార్డు మెంబర్ గెలవనోడు మంత్రి అయిందండి ఉద్యమంలో. ఎవరు సార్? ఎవరు వార్డు మెంబర్ గెలవకుండా మంత్రి అయింది? మీకు తెలియదా? మీరు చెప్తే బాగుంటుంది. మంత్రి పదవి ఎట్లా వచ్చింది? ఎందుకు సార్ మీరు టీఆర్ఎస్ని వీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎన్ని బాధలు పడ్డామంటే ఈ ఉద్యమంలో. ఒకవైపు ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రావాలని మాకు సొంత పార్టీ నేతలే మీ ఎదుగుదలకు అడ్డుపడ్డారు. టీఆర్ఎస్ దాని పేరు కూడా మర్చిపోయారు. పార్టీ పేరు ఆ నాయకునికి ఏది లాభం ఉంటే అది చేస్తాడు. తెలంగాణ రావడంలో కేసీఆర్ గారి పాత్ర లేదంటారా? ఇప్పుడు 8 నెలల కాంగ్రెస్ పరిపాలనలో జనగాం పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజాపాలన నడిపిస్తుంది. ఇది నియంత పాలన కాదు, ప్రజాపాలన. సార్, ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ కూడా అక్రమ కట్టడాలే దాన్ని కూడా కూలుస్తామని చెప్తా ఉన్నారు, దాని వెనుక మీ హస్తం కూడా ఉందా? అంటే అది ఒక మోసం ద్వారా సంపాదించిన యూనివర్సిటీ. ఎందుకు సార్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రతాప్ రెడ్డి ఎందుకు టార్గెట్ అయిందంటే? నేను అసలైన శిశులైన నిజాక ఉద్యమకారుని కాబట్టి నేను వారికి శత్రునైనా. అంటే వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా సార్? కపటంతో వాళ్ళ స్వలాభం కొరకు ఉద్యమంలో ఉన్నారు తప్ప ప్రజల కొరకు కానీ తెలంగాణ కొరకు లేరు.